కొంచెం తగ్గించు లక్ష్మణ్, ఇంకొంచెం తగ్గించు. రైట్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరూ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. బ్రదర్స్ అందరికీ ప్రైజ్ ద లార్డ్ చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్. కింద కూర్చోలేని వాళ్ళకి బయట కుర్చీలు ఉన్నాయి. బయట కుర్చీలు ఉన్నాయి అని అన్నాను కదా అని చెప్పి అందరూ పోయి ఆ సందులో చేరి గందరగోళం అవ్వద్దు. మందిరం అంతా ఖాళీ ఉంచి నువ్వు బయట కూర్చుంటే అది నీకు ఆశీర్వాదం కాదు. నీ కొరకు దేవుడు ఒక ఖాళీ ప్లేస్ ఉంచాడు, దాంట్లో నువ్వు కూర్చోవాలి. ఎక్కడా కూడా ఖాళీ ఉండకూడదు. పిల్లల్ని ఏడవనీయకండి. ఎక్కడ ఏ శబ్దం వినబడకూడదు. శబ్దం రాకుండా ఇది అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఉదయకాలం ప్రభు చాలా తేటగా ఒక విషయాన్ని ఈ ఆరాధనలో మనందరికీ అవసరమైన విషయాన్ని మనకు అనుగ్రహించాడు. బైబిల్లో నుండి ఆ విషయాన్ని తీసి చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. ప్రభువు తేటగా చెప్తున్నాడు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా దగ్గరికి వచ్చారు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను కనుకనే మీరు నా దగ్గరికి వచ్చారు. ఈరోజు మీలో ఎంతమంది నమ్ముతున్నారు, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టే నేను ఇక్కడ ఉన్నాను అనేవాళ్ళు? ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చొని ఉండటం దేవుని యొక్క ఏర్పాటు. హల్లెలూయా. దేవుని ఏర్పాటు లేకుండా నీవు ఇక్కడ లేవు. దేవుడు ఏర్పరచుకొని నియమించాడు. ఆ వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రభు అంటారు, మీరు వెళ్ళి, మీరు వచ్చారు, నేను ఏర్పరచుకున్న వారైన మీరు వచ్చారు, అయితే మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. మీరు వెళ్ళి ఫలించుటకు నేను మిమ్మును ఏర్పరచుకొంటిని. దేవుని యొక్క ఏర్పాటు ఏమిటి అని మనం గమనిస్తే, మనము ఫలించుటకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని ఏర్పాటు మనందరి పట్ల మనము ఫలించుటయే.
మనం ఫలించి ఫలాలతో ఉండడం, మనం ఫలించి మనం ఫలభరితగా ఉండడం దేవుని యొక్క కోరిక. మన ఆత్మీయ జీవితం ఫలించాలి, మన ఆరోగ్యం ఫలించాలి, మనం ఆర్థికంగా ఫలించాలి. మీలో వ్యాపారం చేస్తున్నవారు మీ వ్యాపారాలు ఫలించాలి. చేతి పనులు చేసుకునేవారు మీ చేతి పనులు ఫలించాలి. చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు. కొంతమంది పిల్లలకు భయం పరీక్షలంటే, ఏం చేయాలో అర్థం కాదు, భయపడిపోతున్న, జ్వరాలు వచ్చేస్తున్నాయి, అర్థం కావట్లేదు. మీరు మీ చదువులలో ఫలించాలి. ఎంత ఫలించాలి? బైబిల్లో రాస్తుంది 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగాను. ఎవరైనా చదువుకునే పిల్లల్ని నువ్వెంత ఫలించాలి, నీకు 30 సరిపోతాయా అంటే వాళ్ళు ఏమంటారు, నాకు 60 కావాలి అంటారు. నీకు 60 సరిపోతాయా, నాకు 100 అంటే ఎంత, 100. నాకు 100కి 100 వస్తే బాగుండు, 10/10 వస్తే బాగుండు. చూడండి, అందరూ కోరుకునేది ఏంటంటే ఫలించాలి. అది దేవుని ఏర్పాటు. దేవుడు మనల్ని ఫలించుట కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. మీలో ప్రతి ఒక్కరూ మీరు వెళ్ళి ఫలించుదురుగాక. అది దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ఏర్పాటు. మనల్ని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? మన మీద దేవుని ఏర్పాటు ఏమిటి? ప్రభువు చెప్తున్నాడు, మీరు వెళ్ళి ఫలించుటకు నేను ఏర్పరచుకొని నియమించి తిని అన్నాడు. ఒక ఏర్పాటే కాదు, ఆ ఏర్పాటుని దేవుడు నియమించి పెట్టాడట. ఈ లోకంలో మనము ఫలిస్తూ ఉంటే మనం ఆనందిస్తాం, మన కుటుంబం ఆనందిస్తుంది, మన చుట్టూ ఉన్న వారందరూ ఆనందిస్తారు. ఆనందించని వాళ్ళు కొందరు ఉంటారు, వాళ్ళ సంగతి మనకొద్దు, వాళ్ళు అలాగే ఉంటారు. మీకు తెలుసు, నిన్ను చూసి కుళ్ళుకునేవాళ్ళు, నిన్ను చూసి అసూయపడేవాళ్ళు, నువ్వు ముందుకు వెళ్ళిపోతా నాకంటే ముందు వెళ్ళిపోతుంది, నాకంటే ముందు వెళ్ళిపోతున్నాడు, అది నాకంటే బాగా వ్యాపారం చేసేస్తున్నాడు, నాకంటే ఎక్కువ డబ్బులు అదిగో వెళ్తున్నాడు ఆయన ఎట్టనే వెనక్కిలాగాలి పడేయాలని చూస్తే అసూయపరులు నీ జీవితంలో, మీ జీవితాల్లో మీకు ఎదురయ్యే ఉంటారు. ఎందుకంటే లోకంలో చాలా వరకు లోకము అనేదంతా అసూయతో నిండిపోయి ఉంది. అసూయతో నిండిపోయి, ఒకడు బాగుపడితే వారవలేని, ఒకళ్ళు ఎదుగుతుంటే వారవలేని, ఒకళ్ళ గురించి మంచి వినబడుతుంటే అది వినబడటానికి ఇష్టపడని ఎంతమంది ఉన్నారనుకున్నారు? కారణం ఏంటంటే లోకమంతా వారవలేని తనముతో, అసూయతో నిండిపోయింది. ఆ అసూయ కొద్దో గొప్ప అప్పుడప్పుడు మీకు కూడా అంటుతూ ఉంటుంది. ఎందుకంటే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మన పాదాలకి మట్టి అంటదా? ఆటోమేటిక్గా అంటుంది. నువ్వు అన్నా అనకపోయినా నీలో కూడా అది కొద్దో గొప్ప అంటుతూనే ఉంటుంది. నిన్ను కూడా అది ఈ లోకం మలినపరుస్తూ ఉంటుంది. మీ కుటుంబంలో కూడా కొద్దో గొప్ప అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెల మధ్యలో, బంధువుల మధ్యలో, నీ ఇంట్లోనే నీ పిల్లలు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అయితే, ఒకళ్ళని దేవుడు ఆశీర్వదించినప్పుడు, ఒకళ్ళ దేవుడు దీవించి జ్ఞానం ఇచ్చినప్పుడు ఆ సమయంలో మరొకళ్ళు అసూయపడుతూ ఉంటారు. ఈరోజు అసూయపరుల గురించి మనకు అక్కర్లేదు. అసూయ అనేది
ఎవరికి ఉంటుందో వాళ్ళు సరిగ్గా నిద్రపోరు. అసూయపరులు నిద్రపోరు, పడుకుంటే అవే ఆలోచనలు వస్తాయి. అసూయపరుడికి నిద్రపోరు, వాళ్ళకి నిద్ర పట్టదు. అసూయపరులు తిన్నది వారికి వంట పట్టదు. అసూయపరుల దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నా ఆ 1,00,000 రూపాయలతో వాళ్ళకి తృప్తి ఉండదు. ఎదుటోడి దగ్గర 3 లక్షలు ఉన్నాయి, అదే బాధ తప్ప నా దగ్గర 1,00,000 ఉన్నాయి, దేవానికి తృప్తి ఉండదు. ఇలా చెప్పుకుంటూ పోతే అసూయపరులకి అన్ని రోగాలే, అన్ని సమస్యలు. అసూయపరులు నోరెప్పుడు కూడా వ్యర్థమైనటువంటి వాటిని ఉచ్చరించుకుంటూ వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటారు. ఈ రోజున అసూయపరుల సంగతి అటు ఉంచితే, దేవుని ఏర్పాటు నువ్వు అసూయపడునంత కంటే ఎక్కువగా నిన్ను ఫలింపు చేయుటయే. దేవునికి స్తోత్రం. వాళ్ళు కుళ్ళుకొని చచ్చినా పర్వాలేదు, కానీ దేవుని ఏర్పాటు మాత్రం నీ పట్ల నువ్వు ఫలించాలి. హల్లెలూయా. కాబట్టి నువ్వు అసూయపరుల వైపు చూసి కలవరపడి, భయపడి, బాధపడి నువ్వు చింతలోకి వెళ్ళేదానికంటే కూడా నిన్ను ఆ ఫలించుటకు ఏర్పరచుకొనిన దేవుని వైపే నువ్వు చూచుదువుగాక. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఫలాలు లేని వారిగా, లేకపోతే ఫలించని వారిగా ఉంచడం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. ఆయన ఇష్టమంతా, ఆయన కోరికంతా, ఆయన తపనంతా మనం ఫలించాలి. మనుషులు 2 రకాల ఫలాలు కలిగి ఉంటారు. ఆ మాటని బైబిల్లోంచి చూడండి. రోమాపత్రిక 7వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం త్వరగా చదువు. కావున నా సహోదరులారా, కరెక్ట్గా చదవాలి. మనము దేవుని కొరకు ఫలము ఫలించున్నట్లు మరణార్థమైన మరణ ఫలము. ఇక్కడ మీరు 2 ఫలాలు చూస్తారు. 4వ వచనంలో మనము దేవుని కొరకు ఫలము ఫలించున్నట్లు. 5వ వచనంలో మరణార్థమైన ఫలము. 2 ఫలాలు మనుషుల్లోంచి బయటకు వస్తాయి. ఒకటి దేవుని కొరకు ఫలించుట, నీలో దేవుని ఫలాలు. రెండవది మరణార్థమైన ఫలం, అది మరణకరమైన ఫలం. ఇప్పుడు దేవుడు మనలో ఏ ఫలం ఫలించాలని కోరుకుంటున్నాడని మీకు అర్థమైంది? దేవుని కొరకు ఫలమా, లేకపోతే మరణ ఫలమా? చెప్పాలి. ఏ ఫలం అది? దేవుని కొరకు. అందుకే పౌలు అంటారు, మనము దేవుని కొరకు ఫలించున్నట్లు. హల్లెలూయా. అంటే దేవుని కొరకు మనం ఫలించాలి, అది దేవుని ఏర్పాటు. ఆ ఏర్పాటుని మీ జీవితాల్లో మీరు కలిగి ఉండునట్లుగా మీరు ముందుకు కొనసాగాలి. మనము దేవుని కొరకు ఫలించుదుముగాక. ఎలాంటి ఫలాలు అంటే మరణార్థమైన ఫలాలు కాదు, కానీ దేవుని కొరకైన ఫలాలు. మనల్ని చూడగానే మరణార్థమైన ఫలములు కనబడకూడదు. మనల్ని చూడగానే, మనల్ని చూసినప్పుడు దేవుని ఏర్పాటు మనలో జరుగుతుంది అని కనిపించే దేవుని కొరకైన ఫలాలు అవి ఎలా ఉంటాయి? మీరు మత్తయి సువార్తలో గమనిస్తే ఆ యోహాను గారు అంటాడు 3వ అధ్యాయం 7వ వచనంలో చాలా చక్కటి మాట. దేవుని కొరకు ఫలించే ఫలం ఎలాంటిది? మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం.
ఉమ్, చూచి ఆ, ఆ, అందరూ వాక్యం వినడానికి, బాప్తిజం పొందడానికి, దేవునిలో ఉండడానికి, దేవుని దగ్గరికి చేరడానికి విస్తారంగా ప్రజలు వస్తుంటే వాళ్ళకి ఆ, ఈ మాటలు చెప్తున్నాడు. చదవండి. మీరు మారు మనస్సుకు తగిన, చాలా స్పష్టంగా పదం నాతో కలిసి పలకండి. మారు మనస్సుకు, సరిగ్గా పలికినట్టు నాకు అనిపించలేదు. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు మనం ఫలించున్నట్లు అని ఒక మాట ఉంది, మరణ ఫలము అని మరొక మాట ఉంది. దేవుని ఏర్పాటు ఏంటంటే మనము దేవుని కొరకు ఫలించుట, దాన్ని యోహాన్ గారు అంటారు మారు మనస్సుకు తగిన ఫలము. మనం మారాము, మనము దేవుని దగ్గరికి వస్తున్నాము, దేవుని మందిరానికి వస్తున్నాము అని అంటే మారిన మనలో ఆ మారిన మనస్సుకు తగిన ఫలము, మారిన మనస్సుకు తగిన ఫలము మనం ఫలించుదముగాక. ఈ వాక్యాలు మీ హృదయాల్లో రాసుకోండి. దేవుడు నన్ను ఫలించుటకు ఏర్పరచుకున్నాడు. నేను మరణార్థమైన ఫలాలు ఫలించకూడదు. నేను దేవుని కొరకు దేవుని ఫలాలు ఫలించాలి. ఆ ఫలం ఏంటంటే మారు మనసుకు తగిన ఫలం. ఈ మారు మనసుకు తగిన ఫలము ఫలించకపోతే అక్కడ అంటాడు రాబోతున్న ఉగ్రత నుండి మనం తప్పించుకోవాలంటే మనం మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి. హల్లెలూయా. మారు మనసుకు తగిన ఫలము ఎవరు ఫలిస్తారో వారు రాబోయే ఉగ్రతని తప్పించుకుంటారు. కనుక మన జీవితాలు ఫలించాలి. ఈ మారు మనసుకు తగిన ఫలములు మనము కలిగి ఉండాలంటే చాలా తేటగా బైబిల్ చక్కగా మనకి ఆ ఉపదేశాన్ని బోధిస్తుంది. దాన్ని మనం నేర్చుకోవాలి. మనం అన్నీ నేర్చుకుంటాం బయట. ఇదిగో ఈ డబ్బులు కొంచెం ఎక్కువ సంపాదించాలంటే ఏం చేయాలి? ఇదిగో ఈ వ్యాపారం ఒక్కటే చేస్తే డబ్బులు అంతే ఉంటాయి. దీంతో పాటు ఇంకేదన్నా చేస్తే కొంచెం పెరుగుతాయి. నా షాపులో వట్టి కిరాణమే పెడితే పెద్దగా డబ్బులు రావట్లేదు. కూరగాయలు కూడా పెడితే, కొంతమంది గుడ్లు అడుగుతున్నారు, అవి కూడా పెడితే, ఈ సమ్మర్ వచ్చింది, వేసవికాలం వచ్చింది, కొంతమంది కూల్ డ్రింక్స్ అడుగుతున్నారు, అవి కూడా పెడితే, నువ్వు ఒక్కదానివి నీకు రెండు చేతులు ఇన్ని పనులు ఎలా చేస్తావంటే మరి తప్పదు కదన్నయ్య. రూపాయికి రూపాయి, రూపాయికి రూపాయి. నీకెవరు చెప్పారు? నాకు నేర్చుకున్నాను. ఆ మధ్య 300 వచ్చాయి, ఇప్పుడు 3000 వస్తున్నాయి. చూడండి, డబ్బు సంపాదించడం నేర్చుకుంటున్నారు. ఈ ఒక్క ఐటెం కాదు ఇంకొక ఐటెం, ఈ ఒక్క వస్తువు కాదు ఇంకొక వస్తువు, ఈ మోడల్ బట్టలే కాదు లేటెస్ట్ మోడల్ బట్టలు. సో డబ్బులు సంపాదించటం, వ్యాపారాలు చేయడము నేర్చుకుంటున్నారు. మార్కులు ఎక్కువ ఎట్లా సంపాదించాలి, పరీక్షల్లో ఎక్కువ మార్కులు రావాలంటే ఎలా చదవాలి నేర్చుకుంటున్నారు. ఈ రోజున దేవుడు మనకు నేర్పిస్తుంది ఏంటి తెలుసా? మనం ఎలా ఫలించగలమో అది దేవుడు మనకి నేర్పుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ మనం ఫలించు అనుభవాలు ఎలా ఉంటే మనం ఫలిస్తామో ఆ లేఖనాన్ని మనం ధ్యానించుతాం. చూడండి, మీరు మొట్టమొదటిగా చాలా తేటగా దేవుడు రాయించినటువంటి అద్భుతమైన మాటని మీకు తెలియజేస్తాం. మలాకీ గ్రంథం, హోషేయ గ్రంథం
చూడండి హోషేయ గ్రంథం తీసారా? రాయబడిన మాటని మనం గమనిస్తే, పదో అధ్యాయం 12వ వచనం. అందరూ చూడండి. నీతి ఫలించునట్లు మీరు విత్తనం వేయండి. ఇది వరకు ఎన్నడూను దున్నని బీడు భూమిని దున్నండి. ఇప్పుడు విత్తనం వేసి ఫలము చూడాలనుకున్న రైతు మొట్టమొదటిగా ఆయన చేసే పని ఏంటంటే ఆ భూమిని ఏం చేస్తాడు? దున్నుతాడు. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? మొట్టమొదటి ఏం చేస్తాడు? దున్నుతాడు. రిఫరెన్స్ దొరకలేదా మీకు? హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. హోషేయ 10:12. మీరు దున్నండి. ఏ పొలం అయితే దున్నబడుతుందో ఆ పొలంలో వేసిన విత్తనం ఫలిస్తుంది. మనం ఫలించాలి అని అంటే మీరు నా వైపు చూస్తూ వినండి. మన హృదయము అనే ఈ భూమి దున్నబడాలి. మన హృదయం అనే భూమి దున్నబడాలి. నాగటితో దున్నబడాలి. భూమిని దున్నేది నాగలి. ఆ నాగలి ఆ భూమిలోకి చొచ్చుకొని పోయి అది ఆ భూమిలోనికి వెళ్ళి భూమిని పగలగొట్టుకుంటూ, భూమిని విర్రగొట్టుకుంటూ, పగలగొట్టుకుంటూ అది దున్నుతుంది. పొలమంతా దున్నుతాడు రైతు. మొత్తం ఎక్కడ వదిలిపెట్టాడు. గట్టుల వరకు దున్నుతాడు. గట్టు పక్కన కూడా దున్నుతాడు. తన సరిహద్దు ఎంత ఉందో అంతా దున్నుతాడు. ఏం రైతు గారు కొంచెం వదిలేయచ్చు కదా? అబ్బే కాదండి, ఆ కొంచెం కూడా ఫలించాలి. దున్నకపోతే ఫలించదండి, దున్నాలి. ఏమంటారు మన తెలంగాణ భాషలో? దున్నటమేనా? పొలాన్ని దున్నటమేనా అనేది? ఓకే. కనుక దున్నుతాడు. ఆ నాగలేదో తెలుసా? మన హృదయాలను దున్నే నాగలేదో తెలుసా? దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. దేవుని వాక్యము నీ హృదయములో చొచ్చుకొని పోయి నీ హృదయమును విరగొట్టి, నీ హృదయమును పగలగొట్టి, అది నీ హృదయమంతా అంచుల మట్టుకు ఆ హద్దుల వరకు, గట్ల వరకు పూర్తిగా నీ హృదయము దేవుని వాక్యమనే నాగలితో దున్నబడాలి. హల్లెలూయా. వాక్యం నీలోనికి వచ్చి అది నీ హృదయములోనికి వచ్చి నీ హృదయమును వాక్యము దున్నుతున్నప్పుడు జరిగేది ఏంటి తెలుసా? నీ హృదయము విరుగుతుంది, పగులుతుంది, నలుగుతుంది. పోయిన వారం దేవుడు మనతో మాట్లాడాడు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. నీ హృదయము విరిగితే దేవునికి ఇష్టమైనది అది. ఎందుకంటే అది దేవునికి ఇష్టంగా లేకపోతే ఫలించలేం. దేవునికి ఇష్టంగా మనం ఉండాలంటే మనలో విరిగి నలిగిన హృదయం కావాలి. ఆ విరిగి నలిగిన హృదయంలోనే ఫలాన్ని మనం చూడగలుగుతాం. సిస్టర్ సాక్ష్యం చెప్పింది కదా, అన్నం తినేటప్పుడు వాక్యం గుర్తొచ్చిందంట. ప్లేట్లో అన్నం పెట్టుకునగానే వాక్యం గుర్తొచ్చిందట. ఒక అర్ధగంట నువ్వు ప్రార్థన చేసుకో. ఆదివారం విరిగి నలిగిన మనసుతో కన్నీటితో ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు కదా.
విరిగి నలిగిన మనసుతో ఒక అరగంట ప్రార్థన చేసుకో అని అనిపించగానే, నాకైతే అట్లా అనిపిస్తే నేనేం చేస్తానంటే, శుభ్రంగా తిని, ఎట్లా ప్లేట్లో అన్నం పెట్టుకున్నాం, పెట్టుకున్న అన్నం పక్కన పెట్టడం ఎందుకు, పొట్టలో పడేసుకున్నాం అనుకో, తర్వాత ప్రార్థన చేద్దాం. ప్రభు కాసేపు ఆగయ్యా, నన్ను తిని, నేను మనశ్శాంతిగా తినేవా అని చెప్పి కడుపు నిండా తిని, నేను ఖచ్చితంగా చెప్తున్నానండి, నేను ఈ గదిలో కూర్చొని తింటాను, తినటం అయిపోయినాక ఆ గదిలోకి వెళ్ళి మిగతాది మీరు చెప్పండి, శుభ్రంగా పడుకుంటా. అది ఆ టైంలో దేవుడు మాట్లాడినప్పుడు తిందాము అనుకుని తినుంటే మంజులా మత్తుగా పడుకునేది. పడుకుని లేచి నాకు అంత చికాకుగా ఉండేది. దేవుడు మాట్లాడాడు కనుక తినేది పల్లెంలో పెట్టిన అన్నం మీద మూతేసి పక్కన పెట్టి మోకాళ్ళు వేసి అరగంట సేపు కన్నీటితో విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేసుకొని దేవునికి అప్పగించుకుంటా. సాయంత్రానికి ఇంట్లో సమృద్ధిని దేవుడిచ్చాడు. నేను ఆమెను పొగట్లేదు సుమా, కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారు, అలా పొగుడుతున్నారు, వీళ్ళు పొగుడుతున్నారు, వాళ్ళని మెచ్చుకుంటున్నారు, వాళ్ళని మాదిరి దేవుడు మనకు ఉంచాడు. వాక్యం నెరవేర్చిన బిడ్డలే మనకు మాదిరి, గాలోళ్ళు కాదు. మనం ఈ లోకంలో ఉన్న గాలోళ్ళను చూస్తాం, కానీ సంఘంలో ఉన్న వాక్యాన్ని నెరవేరుస్తున్న బిడ్డలను చూసి నేను కూడా చేస్తే నన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తే బాగుండు అనుకోవాలి. ఎప్పుడైతే నువ్వు విరిగి నలిగిన మనస్సుతో దేవుని సన్నిధిలో ఉంటావో ఖచ్చితంగా నువ్వు నూరంతలుగా ఫలిస్తావు. హల్లెలూయ. అలా చేసేది ఏది? నాగలి, వాక్యమనే నాగలి. వాక్యమనే నాగలితో నువ్వు దున్నపడుతున్న కొలది, నువ్వు విరుగుతున్న కొలది, నలుగుతున్న కొలది, పగులుతున్న కొలది నువ్వు ఆశీర్వాదకరం, దేవునికి ఇంపైన ఇష్టమైన వ్యక్తిగా మారి దేవుడు నిన్ను దీవిస్తుంటే నువ్వు ఫలించి అభివృద్ధి చెందుతావు. హల్లెలూయా. వాక్యం నిన్ను దున్నాలి. అపోస్తలులు నిలబడి వాక్యాన్ని చెప్తున్నారు. పేతురు గారు మాట్లాడుతున్నాడు, ప్రజలందరూ వింటున్నారు. పేతురు గారు ఏం మాట్లాడుతున్నాడు? మీరు జీవాధిపతిని చంపారు, మీరు యేసయ్యని చంపారు, దేవుడు ఆయన్ని మృతుల్లో నుండి లేపాడు, దానికి మేము సాక్షులము అని పేతురు గారు వాళ్ళ మీద నింద మోపుతూ, వాళ్ళ మీద వాళ్ళు చేసిన తప్పును మోపుతూ ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు. అక్కడ రాయబడిన మాట ఏంటో ఒకసారి బైబిల్లో చదవండి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 37వ వచనం తేటగా రాయబడిన మాట. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడిగిరి. అక్కడ ఒక మాట ఉంటుంది, నొచ్చుకొని అని. దాని కింద ఒక మాట కింద రాయబడి ఉంటుంది, లేదా బ్రాకెట్లో ఉంటుంది, కింద ఫుట్నోట్లో ఉంటుంది, కింద చిన్న అక్షరాలతో అడుగున బైబిల్లో కింద రాయబడి ఉంటుంది. చూడండి అమ్మా, హృదయంలో పొడవబడి, హృదయం ముందు నరకబడి అని రాయబడి కూడా ఉంటుంది. వారి హృదయం ముందు ఏమయ్యారు? పొడవబడి. దేవుడు అప్పుడప్పుడు నీ హృదయాన్ని పొడుస్తాడు. ఆ తర్వాత ఆదివారం మందిరం రాకుండా మానేస్తావు. వచ్చిన కప్పంతైన పాము కూర్చున్నట్టు కూర్చుంటావు, కదలవు. మన ఈ శనివారం కాక అంతకుముందు శనివారం ఒక రక్తపింజరి పాముని చంపాం. మన పిల్లలు శనివారమేనా అటు నుంచి వస్తున్నారు, వచ్చి అక్కడ ఆగిపోయారు. దాని పాటికి అది నానా బాధలు పడుతుంది, దారిలో కూడా లేదు, పక్కన ఉంది, ఆ గోడ దగ్గర అట్టా ఏం చేయాలో అర్థం కాక దాని బాధలు అది పడుతుంది. మనోళ్ళు చూసి గడాలాడి చెమటలు బట్టి, ఆ చెమటలు కారి కింద చెప్పులు తడిచి నానా బాధలు పడి మొత్తానికి ఫోన్లు చేస్తే మేము వెళ్ళాం. ఈ లోపల ఈ పక్కనే పిల్లలు ఉన్నారు, వాళ్ళు వచ్చి లక్ష్మణ్ అనుకుంటా కర్రతో దాని తలకాయని కొట్టాడు. దాన్ని కొడుతున్నా పెద్దగా పట్టించుకోవట్లేదు, అది చచ్చింది. 2 దెబ్బలు వేసి అయిపోయింది అని గొట్టకంటాడు ఇంకొకడు.
తీరా ఏంటిరా బాబు అని చూస్తే దాని పొట్టలో మరి కప్పలు ఉన్నాయో ఎలుకలు ఉన్నాయో తెలియదు, కానీ ఫుల్లుగా తినేసి రక్తపింజరి కదట్లా. కొంతమంది అట్టుంటారు సంఘంలో, కప్పలు తిన్న పాముల్లాగా. పాము ఎంత చురుగ్గా ఉంటుంది, ఏ పాము అయినా చెప్పండి, యాక్టివ్గా ఉంటుంది. కొంతమంది యాక్టివ్గా ఉండరు, ఎందుకంటే వాక్యం మమ్మల్ని పొడిచింది. వాక్యం ఉన్నదే అందుకు. దేవునికి స్తోత్రం. నీ హృదయము పొడవబడి, ఒక తర్జుమాలో ఉంటుంది, వారు హృదయమందు నరకబడిన వారై. వాళ్ళు అంటారు, సహోదరులారా మేమేమి చేతుము అడుగుతున్నారు వచ్చి. అప్పుడు పేతురు గారు అంటారు, మీరేం పొందాలట? ఏ మనసు పొందాలి? నాన్న చెప్పాలి, ఏ మనసు పొందాలి? మనకేం కావాలి చెప్పరేంటి? మనం మారడం కాదు దేవుడికి కావాల్సింది, మన మనసు మారడం దేవుడికి కావాలి. ఆమేన్. మరొకసారి చెప్తున్నా, నీవు మారడం కాదు, నీ మనస్సు మారడం దేవుడికి కావాలి. మనం మారితే ఏమవుతామో తెలుసా? చెప్పమంటారా? ఇదివరకు మన చేతిలో బ్రాందీ బాటిల్ ఉండేది, ఇప్పుడు బైబిల్ వచ్చింది. మనం మారితే ఇప్పుడు బైబిల్ వచ్చింది. ఇదివరకు ఆదివారం అక్కడికి ఇక్కడ తిరిగేవాళ్ళం, మనం మారితే మందిరానికి వస్తున్నాం. ఇది వారికి ఎట్లనో ఉండేవాళ్ళం, మనం మారాం, మందిరానికి వచ్చాం. మందిరంలో ఎవరో తెల్లబట్టలు వేశారు, నేను కూడా ఎత్తే బాగుండు అనుకుంటా. ఎవరో పాట పాడుతున్నారు, నేను కూడా పాడితే బాగుండు అనుకుంటా. ఎవరో ఏదో పని చేస్తున్నారు, నేను కూడా చేస్తే బాగుండు అని. మనం మారితే, దేవునికి స్తోత్రం. అదే మన మనస్సు మారిందనుకోండి, హల్లెలూయా, మన మనస్సు మారిందనుకోండి, మన క్రియల్లో మార్పు కనబడుతుంది. ఆదివారం ఒక్కరోజే బైబిల్ పట్టుకోవడం కాదు, వారమంతా బైబిల్ ప్రకారం నువ్వు జీవిస్తావు. నీ మనసు మారిన దానికి నువ్వు మారిన దానికి చాలా తేడా ఉంది. నువ్వు మారితే పైకి కనబడిన మార్పు నీలో కనబడుతుంది, నీ మనస్సు మారితే నీ క్రియల్లో మార్పు కనబడుతుంది. ఎక్కడ కూర్చోవాలి ఆడే కూర్చుంటావు, కూర్చోకూడని చోటు నువ్వు కూర్చో. ఎక్కడ తిరగాలి అక్కడ తిరుగుతావు, తిరగకూడని చోటు నీవు తిరుగు. ఏం మాట్లాడాలో అదే మాట్లాడతావు, మాట్లాడకూడని మాటలు మాట్లాడు. దేనికి డబ్బులు ఖర్చు పెట్టాలో దానికే డబ్బు ఖర్చు పెడతావు, ఖర్చు పెట్టని కూడని వాటికి నువ్వు డబ్బు ఖర్చు పెట్టు. ఎందుకంటే నువ్వు మారలేదు, నీ మనసు మారింది. హల్లెలూయా. మనకేం కావాలి చెప్పండి? ఏమన్నాడు అపోస్తలుడు? ఏమన్నాడు? మీరు మారు మనసు పొంది. మీరు చెప్పండి, మనం మారాలా, మన మనసు మారాలా? అందరు నోరారా చెప్పండి హల్లెలూయా. కొంతమందిని చూసినప్పుడు వీళ్ళు మారారు కానీ వీళ్ళ మనసు మారలేదు, పాత మనసే ఉంది, పాత పద్ధతులే ఉన్నాయి, పాత స్వభావాలే ఉన్నాయి, పాత మాటలే ఉన్నాయి, పాత పరిచయాలే ఉన్నాయి, పాత జీవితమే ఉంది. మనుషులు మారారు కానీ ఏం మారలేదు. ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడు మనలో? పై మార్పా లోపల మార్పా? లోపల మార్పు మారాను అనడానికి అక్కడ అంటాడు మారు మనసుకు తగిన ఫలము అన్నాడు. ఇందాక చదివామా? మీరు మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. దేవునికి స్తోత్రం. మనం మారామంటే మారు మనసు కలిగి మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తాం. ఇది ఎలా వస్తుంది అంటే హృదయమందు పొడవబడితే, హృదయమందు నరకబడితే, హృదయము దున్నబడితే, ఆ హృదయంలో విరిగి నలిగిన మనస్సు వస్తే. వాక్యం వినేవాళ్ళు రెండు రకాలుగా ఉంటారండి. ఒక రకం ఏంటో తెలుసా? నా గురించే చెప్తున్నారు అనుకునే వాళ్ళు ఒక రకమైన వాళ్ళు. ఇంకో రకం ఏంటో తెలుసా? నా కొరకే చెబుతున్నారు అనేవాళ్ళు. దేవునికి స్తోత్రం. వ్యత్యాసం మీకు అర్థమైందా?
మీకు అర్థమైందా లేదా? నా గురించే నీ గురించి నాకేం తెలుసు? హల్లెలూయా. నేనేమన్నా నీ బండికి తిరిగినానా? అది బెదర్లు అయితే. లేకపోతే నేనేమన్నా మీ ఇళ్ళ చుట్టూ 24 గంటలు తిరుగుతున్నానా? నీ గురించి చెప్పడానికి నాకేం పని? అసలు ఇక్కడ నిలబడింది నీ గురించి చెప్పడానికి కాదు కదా, దేవుని వాక్యంలోని విషయాలు విశదీకరించి మీకు అర్థమయ్యేటట్టుగా వివరించి చెప్పడానికి కదా. నా గురించే చెప్తున్నాడు. నా గురించి ఎవరో చెప్పుంటారు. చెప్పుడు మాటలేని సేవ చేసే రకం కాదు నేను. ఒకళ్ళు చెప్తే నేను చెప్పేది ఏంటి? దేవుడు చెప్తే నేను చెప్పాలి. దేవుడు చెప్పింది చెప్పాలి. దేవుడు చెప్పమంది చెప్పాలి. ఒక రకం ఇది. నా గురించే చెప్తున్నారు, నా గురించే చెప్పారు. అది రెండో రకం ఏంటి తెలుసా? నా కొరకు చెప్పారు. హల్లెలూయా. నా కొరకు నేను బాగుండాలని, నేను ఆశీర్వాదంగా ఉండాలని, నేను బాగుపడాలని దేవుడు నా కొరకు చెప్తున్నాడు. దేవా ఇంకా చెప్పు. ఇది మారు మనసు. వాక్యము చేత పొడవబడి విరిగి నలిగిన మనస్సు కలిగి, ఆ పొలం ఎట్లయితే దున్నబడినప్పుడు అది విరిగిపోయి నలిగిపోయి ఆ బీడు భూమిలాగా ఉన్న పొలం చక్కగా విత్తనం వేస్తే ఫలించే విధంగా ఉంటుందో, అలాగున్న దేవుడు నిన్ను వాక్యము చేత దున్నుతున్నప్పుడు, వాక్యము చేత దేవుడు నిన్ను పొడుస్తున్నప్పుడు, వాక్యము చేత దేవుడు నిన్ను గాయపరుస్తున్నప్పుడు, వాక్యము చేత నిన్ను ఒక చక్కటి చదును గల భూమిగా మారుస్తున్నప్పుడు నువ్వేం చేయాలంటే, దేవానికి స్తోత్రమని ఆ దున్నబడుతున్న సమయములో నువ్వు ఆనందించాలి. ఓహో, దేవుడు నన్ను దున్నుతున్నాడంటే, దేవుడు నన్ను గాయపరుస్తున్నాడంటే, దేవుడు నన్ను విరగ్గొడుతున్నాడంటే, దేవుడు నన్ను నలగొడుతున్నాడంటే నెక్స్ట్ నేను ఫలిస్తాను. హల్లెలూయా. రెండో మాట, నువ్వు ఫలించాలంటే మొట్టమొదట నువ్వు దున్నబడాలంటే విరిగి నలిగిన వ్యక్తిగా మారిపోవాలి. రెండవది మీరు చదవండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 12:24. అందరు తీసారా? గోధుమ గింజ భూమిలో పడి చావక ఉండిన ఎడల అది ఒంటిగానే ఉండును. అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించు. అది చచ్చిన ఎడల విస్తారంగా అది ఫలించాలి అంటే అదేమవ్వాలి? చెప్పరండి మీరు అట్ట మౌనం కూర్చుంటే ఎట్టా? ఇందాక చెప్పా, కప్పని తిన్న పాములాగా. ఏంది అది? ఒకసారి 2 చేతులు ఇట్లా పైకి తల్లి చెప్పండి. నాకు ఒక చేయి ఎత్తడానికే ఉంది, మైక్ ఉంది, అందుకని 2 చేతులు ఎత్తండి. హల్లెలూయా చెప్పండి. ఫ్రీ అయిపోండి, మీరు ఫ్రీ అవ్వండి. హల్లెలూయా. ఫ్రీ అవ్వండి, ఎందుకంటే బిగ తీసుకుపోయి కూర్చుంటారు. హల్లెలూయా. ఓకేనా? ఇప్పుడు ఓకేనా? ఎస్, ఓకే. చూడండి, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించు. అది విస్తారంగా ఫలించాలంటే అదేమవ్వాలి? నోటితో చెప్పండి. అదేమవ్వాలి? చావాలి. అదేమవ్వాలి? అది చస్తే అది విస్తారంగా ఫలిస్తుంది. అది విస్తారంగా ఫలించాలంటే అదేమవ్వాలి? చావాలి. ఇప్పుడు నీవు విస్తారముగా ఫలించాలి, దేవుడిచ్చే ఫలాలు నువ్వు చూడాలంటే బైబిల్లో ఒక చక్కటి మాట రాసింది. రోమాపత్రిక 8వ అధ్యాయం చాలా తేటగా దేవుడు అది చావటం అంటే ఏంటో అక్కడ తెలియజేస్తున్నాడు. మీరు గమనించండి. 8వ అధ్యాయంలో చక్కగా ఆత్మచేత 12వ వచనమా, ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల, వాక్యం ఏది? 13 చదవండి. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఉంటారు, ఆత్మచేత
శారీరక క్రియలను చంపిన ఎడల మీరు జీవిస్తారు. దేవునికి స్తోత్రం. మీరు చావాలి అంటే అర్థం ఏంటి? మనం చచ్చిపోవాలని కాదు. మనం చచ్చిపోవడం దేవుడు ఎప్పుడు కోరుకోడు. హల్లెలూయా. మనం చచ్చిపోవటం కోరుకున్నవాడైతే మనం ఎవరు కూడా ఈ భూమి మీద ఉండము, మిగలము. మనం చావకూడదని ఆయన మన కోసం చనిపోయాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇందాక విన్నావా, సోమ తల్లి ఆరోగ్యం బాగాలేదు, అందరూ అన్నదమ్ములు అందరూ వచ్చేసారు, కూడుకున్నారు, నూనె రాసి ప్రార్థన చేశాం, దేవుని దయ వల్ల బాగుంది, ఇంజక్షన్లు చేశారు, ఇప్పుడు నెమ్మదిగా ఉంది. అదే దేవుడు చనిపోవాలని కోరుకున్నాడు అనుకో, ఈరోజు మనం ఇక్కడ ఉండేవాళ్ళమో కాదు. మనం అంటే నేను ఉంటాను, మీలో కొందరు ఆమెకు దగ్గరగా బంధువులు లేకపోతే కోడళ్ళు కొడుకులు. అదే లక్ష్మణ్ వాడికి వచ్చిన కలవాడికి జరిగినట్టయితే అయినప ముక్కల మధ్యలో లారీ దగ్గర ఆడు ముక్కలు అయిపోయి ఉంటాయి. వాడు ప్రత్యక్షంగా అనుభవించాడు కాబట్టి చెప్తున్నాడు. అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. కొంతమంది అన్నారు నన్ను, మీరు బాగానే ఉన్నారుగా అట్ట మాట్లాడుతున్నారు ఏంటని. కొంచెం నా నోటి దాకా వచ్చింది, వద్దులే అనుకున్నా. ఎందుకంటే బాధ ఏదైనా పడితే మనమే పడాలి, కానీ మన బాధ ఇంకొకళ్ళు పడకూడదు. మన బాధ ఇంకొకళ్ళు పడకూడదు ఇంకా అని నేను ఆశపడతా. బాగానే ఉన్నావుగా, కనీసం మందలించలేదంటే మైండ్ లేని మాటలు మాట్లాడిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు మన మధ్యలో. వాళ్ళకి మైండ్ పని చేయట్లేదు, నాకు అర్థమైంది. ఆ తర్వాత కాస్త నేను ప్రభా నా బాధ కొంచెం వాళ్ళకి రుచి చూపించు ప్రభా అని ఉంటే మీరు తట్టుకోరు, నీ వల్ల కాదు. ఇంకా నాతో దేవుని పని ఉంది కాబట్టి, ఇంకా దేవుని పని చాలా ఉంది కాబట్టి నన్ను దేవుడు సజీవునిగా ఉంచాడు. అది అనుభవించాడు లక్ష్మణ్. అవునా? లారీ ముందెళ్ళటం పక్కన ఆల్రెడీ కల వచ్చింది, అందుకే ఆడు నిలబడి ఏడుస్తూ ఆరాధన చేశాడు. ఏడ్చి ఆరాధన చేశాడు, స్తుతి ఆరాధనలు. ఆ బాధ ఏంటో, ఆ కాపుదల ఏంటో అది అనుభవించాడు కాబట్టి. మనం చచ్చిపోవటం దేవుని చిత్తం కాదు, మనం దేవుడు బ్రతికిస్తున్నాడు. మనలో ఒక ఇద్దరు బ్రదర్స్, ఒక సిస్టరు, అసలు వాళ్ళకి వాళ్ళ స్థితికి వాళ్ళ స్థాయికి ఏమాత్రం సంబంధం లేదు. అన్న మేము ఇదిగో మీరేదో ఆపరేషన్ అన్నారు, వాళ్ళ సంపాదనకి వాళ్ళు ఇచ్చిన కానికి సంబంధం లేదు. నాకు భయం వేసింది, బాధ వేసింది. ప్రభా ఇది తీసుకోవడానికి నాకు చాలా భయంగా ఉంది. బాధను అర్థం చేసుకోవాలంటే మీ బాధలు అర్థం చేసుకుని మీ ఉపవాసాలు ఉంటున్నాం, మీ బాధలు అర్థం చేసుకుని మేము ఏడుస్తున్నాం. మీకోసం మీ అన్నదమ్ములు ఏడవట్లా, గుర్తుపెట్టుకోండి. మీకోసం మీ అన్నదమ్ములు ఎవరు ఏడవట్లా, మీకోసం మీ బంధువులు ఎవరు ఉపవాసాలు ఉండలేదు. మీరు బాగుండాలని ప్రతి వారం మీకోసం మంచి మాటలు మీకు ఎవరు చెప్పట్లా. కేవలం సేవకులమైన మేమే నిద్రాహారాలు మాని ఉపవాసాలు ఉండి జాగరణలు చేసి మీకు మంచి మాటలు చెప్పుకుంటూ, మీకోసం ఏడుస్తూ, మీకోసం ఉపవాసాలు ఉంటూ ప్రయాసపడుతున్నాం. మీ బాధలే మా బాధలు అనుకోని అది గుర్తించిన ఒక ఇద్దరు బ్రదర్స్ వెంటనే వాళ్ళు స్పందించిన తీరు చూస్తే నాకు చాలా కళ్ళలో నీళ్ళు వచ్చింది. మనం చనిపోవటం దేవుని చిత్తము కాదు. మనం చనిపోవటం అంటే అది చచ్చిన ఎడల అని ఉంది కదా, అంటే నువ్వు చచ్చిపోవాలని కాదు. అక్కడ నీవు కాదు చనిపోవాల్సింది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే మీ శారీరక క్రియలు, చదువు మాటని, ఆత్మచేత. చూడండి రోమా 8:13 చూడండి. ఆత్మచేత శారీరక క్రియలను చంపండి. ఆమేన్, హల్లెలూయా. మనం ఏం చంపాలి? రైట్. ఆత్మచేత ఏం చంపాలి? చెప్పాలి.
శరీర క్రియలను. నువ్వు ఎంత భక్తి చేస్తున్నాను అని నువ్వు చెప్తే అది చెల్లదు. నేను ఇట్లాంటి వాడిని, నేను అట్లాంటి దానిని, అసలు నన్ను నేనంటే యేసు ప్రభు, లేకపోతే నేనంటే చూడు, అవన్నీ చెల్లవు. దేవుడి దగ్గర మాటలు చెల్లవు. మరి నువ్వేం చేయాలి? ఏం చేయాలి? ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. నీలో నీవే నీ శరీర క్రియల్ని నువ్వు చంపాలి. అప్పుడు నువ్వు ఫలిస్తావు. శరీర క్రియలు, శరీర కార్యాలు, గలతీ పత్రిక 5లో మీరు ఇంటికి వెళ్ళి నాకు చదువుకోండి. శరీర క్రియలు, శరీర కార్యాలు అని ఉంటుంది. రెఫరెన్స్ చెప్పు. గలతీ 5. ఇంతసేపా? చాలా చక్కగా 5:17 అది ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. శరీర కార్యములు స్పష్టమైనవి. ఉందా? చదవండి. ఆ మాట ఎందుకు వచ్చింది? ఇంటికి వెళ్ళినా చదువుడు, ఇక్కడ చదువుతాం. అందరూ చూసారా? శరీర కార్యములు. గలతీ 5:17 సునీతకు చదువుతుందాగండి. శరీర కార్యములు స్పష్టమైనవి అంటే కనబడినట్టుండేవి కాదు, చాలా స్పష్టమైనవి. అర్థం కానట్టుగా ఉండేవి కాదు, చాలా స్పష్టంగా ఉంటాయి. ఎవరైనా శరీర క్రియలతో ఉన్నారంటే వాళ్ళు చాలా స్పష్టంగా కనబడతారు. వీళ్ళు శరీర సంబంధులు అని చెప్పడానికి చాలా క్లియర్, అదే మర్మంగా ఉండదు. పాపం అనేదంట చాలని దుప్పటంట. పాపం అనేది ఏంటిది చెప్పాలి? చాలని దుప్పటి. ఈ చాలని దుప్పటి కప్పుకుంటే ఏమవుద్ది? మొహం కనబడుతుందని ఇట్లా ఆక్కుంటే కాళ్ళు కనబడుతుంది, కాళ్ళు కనబడుతుందని అట్లా ఆక్కుంటే మొహం కనబడదు. ఏదో ఒక పక్కన కనబడుతూనే ఉంటుంది. అది స్పష్టమైనది, దాద్దామన్నా దాగదు. మీ పాపం మిమ్మును పట్టుకొనును అని కూడా రాసింది. నువ్వు పాపాన్ని దాయలేవు. ఒకడు ఒడిలో నిప్పులు పోసుకున్న ఎడల అతని ఒడి కాలకుండునా? పాపం అంటే దాచుకుంటే దాగేది అనుకుంటున్నారా? శరీర క్రియలు అంటే నువ్వు దాచుకుంటే దాగుతాయి అనుకుంటున్నారా? నువ్వు ఏ శరీర క్రియతో ఉన్నావో ఆ శరీర క్రియ నిన్ను కాల్చక తప్పదు. నువ్వు కాలిన తర్వాత అందరికి తెలియక తప్పదు. కాలకు ముందే దాన్ని వదిలిపెట్టు. ఆమె అంటాడు శరీర క్రియలు చాలా స్పష్టమైనవి, అవి దాచబడవు, అవి మర్మమైనవి కావు, అవి కనబడకుండా దాగేవి కావు. చదువు, ఇక్కడే ఉన్నావా? ఆ నోట్లో ఉండాలి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషం, కలహం, మత్సరం, క్రోధము, కక్షలు, భేదాలు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇంక చాలా ఉన్నాయి. ఇక్కడికి చాలా ఉన్నట్టు ఆ మాటకు అర్థం. చూసారా? వీటిని మనం ఏం చేయాలంటే ఆత్మచేత అటు బతకనివ్వకూడదు. నీలో శరీర క్రియలను బతకనిచ్చావా అవి నిన్ను చంపుతాయి. నువ్వు శరీర క్రియలను చంపావా దేవుడు నిన్ను జీవింపచేస్తాడు. హల్లెలూయా. కనుక మన జీవితాల్లో ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మనం జీవిస్తాం. మనము చచ్చిన ఎడల అంటే మనము శరీర క్రియలను చంపిన ఎడల మనం ఫలిస్తాం. ఎవరైతే శారీరక క్రియలు చంపుతూ ఉంటారో వారు అన్ని విషయాల్లో ఫలిస్తారు. తిండిపోతాను ఉందనుకో, నీకు ఎందులో బాగుపడవు. నిద్రపోతాను ఉందనుకో, ఎందులో పైకి రావు. ఎప్పుడు చూసిన మెంటల్ ఆలోచనలు వస్తున్నాయి అనుకో, నీకు ఏమనుకో బాకండి అంటే చెప్తున్నా. ఎప్పుడు చూసినా అదే యావ. కొంతమందికి ఎవరిని చూసినా అదే ఆలోచనలు వస్తుంటాయి. ఇంట్లోకి వస్తున్న అదే ఆలోచనలు, బయట తిరిగిన అదే ఆలోచనలు. మైండ్ సెట్ అట్లాంటిది.
పనికి మాలిన ఆలోచన. దాన్ని మెంటల్ నేను మెంటల్ అని పేరు పెట్టాను, మరి మీకేమో పేరు పెట్టుకోండి. అతని మైండ్ ఉండేవాళ్ళు, ఆ శారీరక క్రియలు కలిగిన మనసు ఉండేవాళ్ళు వాటిని ఏం చేయాలి? చంపాలి. కొత్త పిచ్చోడికి పొద్దెరగడంట. ఇక నేను ఇవన్నీ చెప్పుకుంటూ పోతే అన్న ఏదో మాట్లాడుతున్నాడు, ఏదో పోతున్నాడు అనుకుంటారు. కానీ నిజం మాట్లాడితే పచ్చికి మాట్లాడితే అదే. ఈ శరీర క్రియలు ఏం చేయాలి చెప్పండి? ఎప్పుడు తినాలి అప్పుడు తినాలి. తిండిపోతే వాళ్ళకి 24 గంటలు ఏది దొరికితే అది దొరికినట్టుగా ఎంత దొరికితే అంత, ఏది దొరికితే అది. తిండిపోతే పని అదే కదా. తిండికి ఒక అద్దుపొద్దు ఉండాలి కదా. ఇక తిండి అని పేరు పెట్టాను, మిగతా ఆయన మీరు ఆలోచించుకోండి. ఒక క్రమం ఉంటుంది ప్రతిదానికి. క్రమం తప్పింది శరీరక్రియ. క్రమం తప్పింది శరీరక్రియ. ఉదయం ఎంత టిఫిన్ చేయాలి, అంతేనా? చెప్పండి, అంతేనా? మధ్యాహ్నం ఎంత అన్నం తినాలి, ఆకలి తింటాం. రాత్రి కాస్త ఎంత అన్నం తిని పడుకోవాలి. అది క్రమం, అది పద్ధతి. శరీర క్రియలు, శరీరం ఉంది, దీనికి దేవుడు కొన్ని క్రియలు పెట్టాడు. నీ భార్య, నీ భర్త, క్రమం. అది కూడా ఎప్పుడు దానికి ఒక పద్ధతి, క్రమం ఉంటుంది. శరీర క్రియలు దీన్ని దాటి బయటికి నువ్వు వెళ్ళి బయట చేస్తే అది అక్రమం. శరీర క్రియ అక్రమమైన వాటి అన్నిటిని చంపాలి. నీలో నిద్రపోతానని చంపాలి, తిండిపోతానని చంపాలి, కాముకత్వాన్ని చంపాలి. శరీరాన్ని ఒక క్రమంలో పెట్టుకో, కళ్ళని ఒక క్రమంలో పెట్టుకో. ఏది చూడాలో అదే చూడు. కనిపించినట్టు అన్నిటి చూడకు, ఎన్నో కనబడతాయి. ఆత్మచేత అది చస్తే విస్తారంగా ఫలిస్తుంది. అది చావకపోతే, నేను చెప్తున్నానండి, నేను ఇప్పటికొచ్చి ఊరు వచ్చి 15 సంవత్సరాలు, ఇంకొక 15 సంవత్సరాలు ఉన్నా కూడా నువ్వు 15 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల క్రితం ఎట్టున్నావో 30 సంవత్సరాల తర్వాత కూడా అట్టగా ఉంటావు. ఏం ఫలించు. నువ్వు ఎప్పుడైతే శారీరక్రియలను చంపుతూ దేవునిలో జీవిస్తూ ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను ఫలింపచేస్తాడు. ఫలాలు కనబడతాయి, బయటకు వస్తాయి. దేవుడు నీకు ఫలాలు ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు అన్నిటిలో ఫలిస్తావు, అన్ని రకాలుగా ఫలిస్తావు. దేవుడు నిన్ను ఒక ఫలవంతమైన వ్యక్తిగా ఈ సమాజంలో నిలబెడతాడు. నువ్వు చేయాల్సింది ఒక్కటే, నీ హృదయం అనే బీడు భూమిని దున్ను. దేవుని వాక్యం చేత విరిగి నలిగిన హృదయంతో ఉండు. రెండవది, విరిగి నలిగిన హృదయం కలిగిన నీవు నీ శరీర క్రియల్ని చంపు. శరీర క్రియలను చంపు. నాకు ఏదన్నా బాధ ఉన్నా, కష్టం అక్కతో అని చెప్తాను. నాకు ఏదైనా చెప్పాలనిపిస్తే అక్కతో అని చెప్తాను. నాకేమైనా కావాలంటే అక్కతోనే అడుగుతాను. పలానా అది వండు, చిక్కుడుకాయలు కూర వండు. ఎప్పుడు చిక్కుడుకాయలు, వంకాయలు, బీరకాయలైనా అప్పుడప్పుడు చేదుగా కాకరకాయలు తీసుకొచ్చి పులుసు పెట్టు, మిరియాల చారు పెట్టు. అక్కతోనే నాకు ఇంక వేరేది ఎందుకు? శరీర క్రియలు ఏం చేయాలి? అటు కాకుండా అది దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? దేవుడు నీకు ఇచ్చిన ఇల్లు, దేవుడు నీకు ఇచ్చిన పని, దేవుడు నీకు ఇచ్చిన డబ్బులు, దేవుడు నీకు ఇచ్చిన శరీరం, దేవుడు నీకు ఇచ్చిన పిల్లలు, వీటిల్లోనే నువ్వు ప్రతి శారీరక చంపేసి నువ్వు దేవుని సన్నిధిలో నిలబడితే అది చచ్చిన ఎడల బహుగా ఫలిస్తుంది. నీలో దేవుని ఆశీర్వాదం బయటకు రావాలంటే నీ శారీరకని నువ్వు చంపుదువుగాక. హల్లెలూయా. మైక్లో చెప్పను కానీ అది రికార్డింగ్ లైవ్ కూడా ఒక 10 రోజులు ఒక అమ్మాయి అలా లేదు ఇక్కడ ఉందనుకుంది కొత్త వార్త చెప్తున్నాను వాస్తవం అన్న మెసేజ్ బ్లాక్ నాకు వరుసగా
తప్పు వాళ్ళ దగ్గర లేదు, నీ దగ్గరే ఉందని చెప్పి. నీకు అర్థమైందా? కనబడినోడల్లా నేను గీక్తుంటే తప్పెవరిది? ఒకడికంటే అది తిమ్మిరి పట్టింది అనుకున్నావు కాసేపు. ప్రతివాడు నీ దగ్గరికి వచ్చి హాయ్ బాయ్ హాయ్ అంటున్నాడు. ఏంటి అర్థం? నీ శారీరక క్రియలు చంపితే ఇవన్నీ ఉంటాయా? వాస్తవం అండి, నేను చెప్పింది అంత అక్షరాల సున్నా పొల్లు తప్పు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా పచ్చిగా చెప్పిన మీకు. కొంతమంది సమాజంలో అట్టు ఉంటారు. మనము శారీరక క్రియలు చంపితే ఆ శారీరక క్రియలు చచ్చిపోతాయి, అవి బయటికి కనబడవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోసేపు దగ్గరికి వచ్చి ఊకే రోజు రోజు ప్రతిదినం మాట్లాడేదంట. మనోడు ఎవరు? ఆత్మచేత శారీరక క్రియలను చంపినవాడు. హల్లెలూయా. కనుక మనోడు నవ్వాలేదు, హాయ్ అనలేదు, బాయ్ అనలేదు, వంగాలేదు, లొంగాలేదు. నేను అనుకున్నా ఫస్ట్ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టాను అనగానే సంతోషపడ్డా. పర్లేదులే, దేవునికి స్తోత్రం. ఆ రెండో రోజు ఇంకొకటి, మూడో రోజు ఇంకొకటి, నాలుగో రోజు ఇంకొకటి. 10 రోజుల తర్వాత నువ్వే 10 మందిని పలకరించేటట్టున్నావు అని చెప్పాను. ఇంకంతకండి ఏం చెప్పు? శరీర క్రియలను నువ్వు చంపిన ఎడలా అవి నీలో ఇక కనబడవు, నువ్వు ఫలించటం ప్రారంభిస్తావు. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఏర్పాటు మనం ఫలించుట. ఆమేన్, హల్లెలూయా. పక్కన కొట్టి చెప్పండి, నువ్వు ఫలించాలి అని కాదు, ఇట్లా కొట్టి చెప్పండి. ఆ రెబ్కాని ఎవరు కొట్టట్లేదు, అటు కూడా కొట్టు. ఇటోళ్ళని కొట్టండి, అటోళ్ళని కొట్టు. నువ్వు ఫలించాలని చెప్పండి. ఒరే చెప్పరా, పక్కన వాళ్ళు చెప్పండి, వెనక ముందు చెప్పుకుంటారే. మీరు చెప్పారా కుర్చీలో కూర్చున్న వాళ్ళు? జకన్ చెప్పావా? సురేష్ నీకు ఎవరైనా చెప్పారా? నువ్వు ఫలించాలి. వెనకాల గినప కుర్చీలో కూర్చున్న వాళ్ళు చెప్పుకోండి, పక్కనే ఉన్నారు. ఆ వెనకాల చెప్పావా? తక్క నువ్వు ఫలించాలి. హల్లెలూయా. నేను మీకు చెప్తున్నాను, మనము ఫలించుదుము గాక. నేను ఫలించాలంటలేదు, ఏమంటున్నాను? మనమందరం ఫలించుదుము గాక. ఆశ ఏంటంటే మీరందరూ ఫలించాలి, మనమందరము దేవుని రాజ్యంలో ఉందుము గాక. దానికి చేయాల్సిన పని మొట్టమొదట మనం దున్నబడాలి. రెండవది శారీరక క్రియలను చంపాలి. మూడో చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. మీరు చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. త్వరగా యోహాను సువార్త 15:5. ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండును, నేను ఎవని యందు నిలిచి ఉండును, వాడు బహుగా ఫలించును. ఆమేన్, హల్లెలూయా. ఏమంటున్నాడు? నేనేంటో మీరేంటో చెప్పాడు. సరే, మనకు తెలుసు ఆయన దేవుడు, మనం ఆయన పిల్లలమని. మనం అంతవరకే ఆగిపోయాం. ఆయన ద్రాక్షావల్లి, మనము తీగలం. ఓకే ప్రభా, నేను తీగన ఏగన మొత్తానికి నేను. నువ్వు అయితే ద్రాక్షావల్లివి. పాట కూడా, నిజమైన ద్రాక్షావల్లి నీవే. వచ్చిందా ద్రాక్షావల్లి? ద్రాక్షావల్లి వచ్చిందా రమేష్? ద్రాక్షావల్లిని ఆటోలో వేసుకురాలేదా? ఏది? ఓ నాయన, ద్రాక్షావళిని నేను, తీగల మీరు. ఓకే ప్రభువా, నువ్వు ద్రాక్షావళి, నేను తీగ. ఓకే, బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తా, పాట పాడతా, కానుకేస్తా, పరిచర్య చేస్తా. ఓకే, ఇక అక్కడ ఆగిపోయాం మనం. హల్లెలూయా.
ఇంకా అంతకుమించి మనం ముందుకు పోవట్లా, అందుకే ఫలించట్లా. నువ్వు అది నేను ఇది, ఓకే నాకు అర్థమైపోయింది, ఇక సార్ అని అక్కడ ఆగిపోయాం మనం, అందుకే మనం ఫలించట్లేదు. ఆ తర్వాత దేవుడు ఏం చెప్తున్నాడు? ద్రాక్షావళిని నేను, తీగలు మీరు అని చెప్పి, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో, అది మనము నిలిచి ఉండే ఆ మాటలోనికి రావాలి, అప్పుడు ఫలిస్తాం. దేవునికి స్తోత్రం. ప్రభా నువ్వు ద్రాక్షావళి, నేను తీగే, ఓకే బాగుంది బంధం మన ఇద్దరికి, చాలు ప్రభా అంటే కాదు. అది చెయ్యాల్సిన పని ఏంటి? చెప్పు కళ్యాణి, ఏం చేయాలి? నిలిచి ఉండాలి. అదేనా? చూసావు అది? మరొకసారి బైబిల్ చూడండి, ఆ వచనం చూడండి, ఏలు పెట్టి చూడండి, అట్ట కళ్ళతో కాకుండా చదువు. ఇప్పుడు చదువు. ఎవడు నా యందు నిలిచి ఉండునో. ఇప్పుడు మనం చెయ్యాల్సిన పని ఏంటంటే, నువ్వు ద్రాక్షావల్లిని నేను తీగని అనుకొని చప్పట్లు కొట్టుకుని పాట పాడుకుని ఆరాధించుకుని సంతోషపడిపోవడం కాదు. మనం చేయాల్సిన పని ఏంటంటే, మనము ఆయన యందు నిలిచి ఉండాలి. ఆమేన్. ఆయన మన యందు నిలిచి ఉండాలి. ఆమేన్ చెప్పరే. ఈ నిలిచి ఉండే పని ఎవరిలో ఉంటుందో వాళ్ళు ఫలిస్తారు. నువ్వు ఫలించాలా? నేను ద్రాక్షావళిని, నేను దేవుని బిడ్డని, నేను దేవుని సేవకుడిని, నేను పలానా విశ్వాసిని, నేను అది చెప్పుకుంటే కాదు, చెప్పుకుంటే కాదు. క్రైస్తవుడు అని పేరు పెట్టుకుంటే కాదు. నువ్వు ఆయనలో నిలిచున్నావా లేదా? ఆయనలో నిలబడుతున్నావా, తొలగిపోతున్నావా? ఆయనలో నిలబడినట్టు నిలబడుతున్నావా, పడిపోతున్నావా? దేవుడు నిన్ను చూసినప్పుడు, నిన్ను ఫలింప చేయాలనుకున్నప్పుడు నీలో ఏం కనబడాలంటే, నువ్వు ఆయనలో నిలిచి ఉండేది కనబడాలి. హల్లెలూయా. కష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడు 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 దేవా దేవా తండ్రి, దేవా తండ్రి, తండ్రి దేవా తండ్రి, దేవా తండ్రి దేవా అంటారు. ఆ సామెత ఉంది కదా ఒకటి, ఏరు దాటేదాకా ఓడమల్లన్న అంటారంట. ఏరు దాటేదాకా మల్లన్న, ఓడమల్లన్న, ఓ ఓడమల్ల నువ్వు లేకపోతే నన్ను ఎవరు దాటిస్తారే? ఓ ఓడమల్లన్న, నీ ఓడ లేకపోతే నువ్వు లేకపోతే నేనెట్టా దాటుతుని? ఓడమల్లన్నా ఓడమల్ల. ఏరు దాటిదాకా ఇదే పాట. ఏరు దాటినాక మీకు తెలుసా ఏంటిది? బోడి మల్లన్న. అమ్మాయి ఓడమల్లన్న ఉండబట్టి, ఓడమల్లన్న ఉండబట్టి నువ్వు దాటంలే. బోడి మల్లన్న, బోడి ఆడు కాకపోతే ఇంకొకడు. ఎట్టున్నారు దేవుడి దగ్గర చాలామంది. కష్టం వచ్చినప్పుడు దేవుడా, కాస్త మంచిగా ఉన్నప్పుడు దేవుడు అక్కర్లా. ఉద్యోగం లేనంత కాలం మందిరానికి వస్తారు, ఉద్యోగం వచ్చిన మందిరానికి రారు. మళ్ళా ఉద్యోగం ఊడిపోతే అప్పుడు వస్తారు. షూర్. వ్యాపారం బాగా నడుస్తున్నంత కాలం మందిరానికి వస్తారు, వ్యాపారం కాస్త దివాళా తీసిందనుకో అప్పుడు వస్తారు మందిరానికి. రాదు. కొంతమందికి అన్నీ మంచిగా ఉంటే దేవుడు అక్కర్లేదు అసలు. వాళ్ళని మనం దొరకరు కూడా, పట్టుకోలేము కూడా, ఎక్కడ దొరకరు. మందిరంలో కనబడరు, ఇక దేవుడి దగ్గర కనబడరు. మీకు మంచి మాట చెప్తాను, మీ క్షేమానికి ఆధారమైన దేవుణ్ణి మీరెన్నడూ విడిచిపెట్టకూడదు. మీ ఆరోగ్యానికి కారణమైన దేవుణ్ణి, మీ అభివృద్ధికి కారణమైన దేవుణ్ణి, నీ ఘనతకు కారణమైన దేవుణ్ణి, ఏమైపోతానో అనుకున్న నీ బతుకుని దేవుడు ఈ రోజున ఒక స్థితిలో ఉంచితే, ఓడమల్లన్న కాస్త బోడి మల్లన్న అన్నట్టు. దేవుడు అంటే లెక్క లేకుండా ఉంటావా? దేవుడు కోరుకుంటుంది ఏంటి? నా యందు నువ్వు నిలిచి ఉండు. హల్లెలూయా. నా యందు నువ్వు నిలిచి ఉండు, నీ భవిష్యత్తు ఫలభరితంగా మారుతుంది. నా యందు నువ్వు నిలబడు, నీ పిల్లల భవిష్యత్తు ఘనముగా మారుద్ది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక తీర్మానం చేసుకోండి. ప్రభువా, నేను తండ్రి నీ సన్నిధిలో నా హృదయాన్ని దున్నుకొని విరిగి నలిగిన మనసు కలిగి ఉంటా. ప్రభువా, నీ సన్నిధిలో
నా శరీర క్రియలు చంపి నేను ఫలిస్తాను. నేను ఫలిస్తూ ఉండగా నీ సన్నిధిని విడిచిపెట్టకుండా నీలోనే నిలిచి ఉంటాను. హల్లెలూయా. నీలోనే నిలిచి ఉంటాను. దేవుడు ఎంత ఆశపడుతున్నాడు. ఒక వాక్యం మనం గుర్తొస్తుంది, అది చదివి బైబిల్ ముయ్యండి. ఒక రిఫరెన్స్ చెప్తాను. ఎహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ మాట. ఎహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం, అందరు తీను. ఎహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ మాట. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. దేవుడు ఏమంటున్నాడు? నరపుత్రుడా అంటే, నరపుత్రుడు అంటే మనమే, నరులకు పుట్టిన పిల్లలం, నరపుత్రులం. దేవుడు అంటే నరపుత్రుడా, నువ్వు శుభ్రం కడుపు నిండా తిను, కంటి నిండా పడుకో అంటున్నాడా? ఏమంటున్నాడు? నువ్వు చక్కగా నిలబడాలి. ఏమవ్వాలి? పక్కన వాళ్ళకి చెప్పండి, నిలబడాలి అని. ఏం ముఖం కూడా చూడట్లేదు, గొడవలు పడేయండి. ఏ సంగతి? ఎప్పటి నుంచి గొడవ? ఇప్పుడు మళ్ళీ చెప్పండి, పక్క వాళ్ళకి ముఖం చూసి చెప్పండి. సీనన్న చెప్పే, శేఖరానికి ఊళ్ళు చెప్పండి. అది పక్క అన్నకి చెప్పురా, అన్నకి కదా అన్నకి చెప్పినావా? చెప్పు, మళ్ళీ సార్ చెప్పు, నేను చూస్తాడు. చెప్తూ నిలబడాలి చెప్పు అన్న. నిలబడే ఆమెన్. కాస్త నిలబడరా, అదే ఊకే పడిపోతున్నావు, ఊకే మందిరం మానేస్తావు. నిలబడు, దేవుళ్ళు నిలబడు. దేవుడు అంటాడు, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయనలో నిలిస్తే మనం బహుగా ఫలిస్తాం. ఆయనలో నిలబడతాం. మనకున్న బుద్ధి ఏంటి తెలుసా? మనకి ఏది చేసినా బాగా చేస్తాం, భక్తి మాత్రం సరిగ్గా చేయం. మీరు చూడండి, ఒక ఉద్యోగం వచ్చిందనుకో, ఆ ఉద్యోగం నమ్మకంగా చేస్తారు. అబ్బా ఎంత నమ్మకమో, ఆదివారం ఆరాధన మానేసి మరీ నమ్మకంగా చేస్తారు. అంత చక్కగా, అంత నమ్మకంగా ఉద్యోగం చేస్తున్నావే, మరి భక్తి చేస్తున్నావా? చెప్పండి. అంత చక్కగా వ్యాపారం చేస్తున్నావే, మరి భక్తి చేస్తున్నావా? నేనంటాను, ఏది చక్కగా చేసావో చేయలేదు పక్కన పెట్టు, నువ్వు భక్తి చక్కగా చేయి, దేవుళ్ళు చక్కగా నిలబడు. నరపుత్రుడా నీవు అట్టెట్ట కాదు, ఎట్ట చక్కగా చక్కగా నిలబడండి దేవునిలో. నా దేవుడు మిమ్మల్ని ఫలింపు చేయను కాక. హల్లెలూయా. 3 అనుభవాలు. 1, నీ విరిగి నలిగిన హృదయం దున్నబడిన భూమి. 2వది, నువ్వు చావాలి అంటే నీ శరీర క్రియలు చంపాలి. 3వది, నువ్వు ఆయనలోనే నిలబడి ఉండు. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రభుతో చెప్దాం, అవును ప్రభువా, అవును ప్రభువా, అవును ప్రభువా, నేను ఫలించాలి, నా కుటుంబం ఫలించాలి, నేను ఫలభరితంగా మారాలి. తండ్రి నన్ను ఫలింప చేయండి. నేను ఫలించలేకపోతున్నాను, నేను ఫలించలేకపోతున్నాను. నీ సన్నిధిలో నేను ఫలించాలి ప్రభువా. ఓ మంచి తీర్మానం దేవుని సన్నిధిలో చేసి ప్రార్థించి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు విన్న వాక్యాన్ని అనుసరించి, వాక్యానుసారంగా చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. నా హృదయం విరిగి నలిగిన హృదయంగా దున్నబడాలి ప్రభువా. నీ సన్నిధిలో ఒక విరిగిన హృదయాన్ని కలిగి ఉంటే, వాక్యము నన్ను గాయపరిచినప్పుడు, వాక్యము నన్ను దున్నినప్పుడు, వాక్యము నన్ను సరిచేసినప్పుడు విరిగి నలిగిన హృదయంతో నేను ఉంటాను ప్రభువా.
బీడు భూమి దున్నబడాలి, అది విరగాలి, అది నలగాలి, విత్తనం వేయదగినదిగా అది ఉండాలి. ప్రభు అంటాడు అది చచ్చిన ఎడల బహుగా ఫలిస్తుంది అన్నాడు. ఎస్, మనం చావడం కాదు, మన శరీర క్రియలు చావాలి. శరీర క్రియలు, తినాలనిపించినవి చంపు, తాగాలనిపించినవి చంపు. శరీర క్రియలు స్పష్టమైనవి, చంపు వాటిని. అదిగో మూడవదిగా ఆయన అంటాడు, చాలా తేటగా ప్రభు చెప్తున్నాడు, నా యందు నిలిచి ఉండు, నాలో నిలిచి ఉండు, నాలో నిలిచి ఉండు, నాలో నిలిచి ఉండు. దేవుల్లో నిలబడే ఒక జీవితాన్ని కలిగి ఉండు. దేవునికి దూరం అవ్వద్దు. కష్టం వచ్చిందని పడిపోతుంటావు, ఇబ్బంది కలిగిందని దేవుని సన్నిధికి దూరం అవుతావు. ప్రభువా నన్ను క్షమించయ్యా, నేను చక్కగా నిలబట్టలేదు ప్రభువా. దేవుని దగ్గర ఒప్పుకోండి, దేవుని దగ్గర ఒప్పుకోండి. ప్రభువా నన్ను క్షమించయ్యా, నేను చక్కగా నిలబట్టలేదు ప్రభువా, అందుకే నేను ఫలించలేకపోతున్నాను, అందుకే నేను అభివృద్ధి చూడలేకపోతున్నాను, నేను శరీర క్రియలు చంపట్లేదు ప్రభువా, నన్ను క్షమించయ్యా. ఇంకా నాలో శరీర క్రియలు బతికే ఉన్నాయి, ఇంకా నేను శరీర క్రియలు బతికిస్తున్నాను కానీ చంపట్లేదు, నన్ను క్షమించు ప్రభువా. తండ్రి, ఈ 3 అనుభవాలు నాకు అనుగ్రహించయ్యా. చెప్పండి, ప్రభుతో చెప్పండి, నోరు తెచ్చి చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఒక విరిగిన మనసు, శరీర క్రియలు చంపాలని ఒక పట్టుదల, దేవునిలో నిలిచి ఉండాలని ఒక ఆశ. తురా షబారబా తురాలార కిరిబిల బలగతుర. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. వాక్యం మీలో పని చేయనివ్వండి, వాక్యం నీలో పని చేయనివ్వు. నువ్వు మంచిగా లేవు, అందుకే ఫలించలేకపోతున్నావు. నీ వైపు నువ్వు చూసుకోవద్దు, దేవుని వైపు చూడు. నీ వైపు నువ్వు చూసుకుంటే నువ్వు చాలా మంచిగా కనబడతావు. దేవుని వైపు చూస్తే నీ చెడేంటో నీకు కనబడుతుంది, నీ లోపాలేంటో నీకు కనబడతాయి. నిన్ను నీవు సరి చేసుకో. దేవుడు కోరుకుంటున్నాడు నువ్వు ఫలించాలని, దేవుని ఏర్పాటు నువ్వు ఫలించాలని. హృదయాన్ని ఎవ్వరు కఠినపరుచుకోవద్దు, ఎవ్వరు హృదయాన్ని కఠినపరుచుకోకండి. దేవా, నేనెన్నడూ నా హృదయాన్ని కఠినపరుచుకోనయ్యా, నేనెన్నడూ కఠినపరుచుకోను. దేవుడు మనతో మాట్లాడినందుకు అందరూ చక్కగా చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. మనలో ప్రతి ఒక్కరిని దేవుడు ఫలింపచేయునుగాక, అన్ని విషయాలలో ఫలింపచేయునుగాక, ఆత్మీయంగా ఫలింపచేయునుగాక. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. శారీరకులను చంపి ఆత్మీయంగా జీవించే కృపని దేవుడు అనుగ్రహించినట్లుగా స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. మన కుటుంబాలు, మన పిల్లలు, మన యొక్క సమస్తము, మన పరిచర్య ఫలించినట్లుగా స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీ స్తోత్రులైనా ఇంతవరకు యొక్క ఆరాధన అంతటిని ఆశీర్వాదకరంగా జరిపించినందుకే మీ స్తోత్రాలు ప్రభా. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. అయ్యో, మేము నీ కొరకునైనా ఫలించడానికి సహాయం చేయండి. మేము నీ యందు నిలిచి ఉన్నట్లుగా నైనా, మీరు మా యందు నిలిచి ఉన్నట్లుగా నా తండ్రి నైనా మీ కృప అనుగ్రహించండి ప్రభా. నీ స్తోత్రములనైనా అయ్యా నా తండ్రి, నీతి అనే విత్తనము వేయండి, ప్రేమను పంటను కోయమని చెప్పావు నా తండ్రి. నైనా దేవా, అయ్యా బీడు భూములు నైనా దున్నమని చెప్పావు తండ్రి. నీతి వర్షం మీ మీద కురియున్నట్లుగా బీడు భూములు ఎన్నడూ దున్నని బీడు భూములను దున్నుడి అని తండ్రి మీరు మాట్లాడి ఉన్నారు నాయన.
ఇగో మా హృదయాలు నాయనా బీడు భూములు వలె ఉండగా నా తండ్రి, హృదయాలను దున్ని నా తండ్రి అయ్యా నీ నీతి అను వర్షము కొరకు ఎదురు చూసే వారిగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. గోధుమ గింజ భూమిలో పడి చావకుని అది ఒంటిగానే ఉండను కానీ చచ్చిన ఏడల విస్తారంగా ఫలించునని మీరు సెలవిచ్చారు ప్రభా. అయ్యా మా నాయన మేము చనిపోయిన వారిగా ఉండి నీ కొరకు జీవించే వారిగా ఉండటానికి సహాయం చేయండి. ఆత్మచేత శరీరంలో చంపిన ఏడల మీరు జీవించేదరని తండ్రి మీరు సెలవిచ్చారు నాయన. ఆత్మచేత శరీర క్రియలను చంపటానికి సహాయం చేయండి. ప్రార్థనలో స్తోత్రములు నాయన. నేత్రాశను ప్రభా, శరీరాశను జీవకుడంబాన్ని తండ్రి నాయన. అయ్యా నాయన మా కక్షలను నాయన క్రోధాలన్నిటినీ కూడా మీరు తీసివేయండి ప్రభా. చంపడానికి సహాయం. స్తోత్రములు నాయన. ఇవన్నీ చేయవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని తండ్రి నీ లేఖనాల్లో వ్రాయబడి ఉన్నది ప్రభా. అయ్యా మేము నీ రాజ్యాన్ని స్వతంత్రించుకున్నట్లుగా నా తండ్రి శరీర క్రియలు చంపినాయన అయ్యా ఆత్మ ద్వారా జీవించటానికి నా తండ్రి మీ కృపను అనుగ్రహించి మనం వేడుకొంచున్నా నాయన. అయ్యా విత్తబడిన వాక్యం ప్రతిమాని హృదయాలలో నీరు కట్టి నూరంతలుగా ఫలింపచేయండి ప్రభా. నీ స్తోత్రములు నాయన. నీ వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించండి. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డ దీవించి ఆశీర్వదించండి. నన్ను వచ్చేసిన ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి పనులు మీరు దీవించండి. వారమంతా నీ కృపాక్షేమాలు తోడుగా ఉంచిన నా తండ్రి. మరి ప్రయాణాల్లో తోడుగా ఉండే వాహనాల చుట్టూ మీ రక్తాన్ని ప్రోక్షించండి. మార్గాల్లో పొంచి ఉన్న ప్రతి కీడును బంధించండి ప్రభా నాయన. అయ్యా నీకు స్తోత్రి. పరిచర్యను ఆశీర్వదించండి నా తండ్రి. నూతన ఆత్మల సంఘములో చేర్చండి ప్రభా. నీ సేవకులమైన మమ్మల్ని మీరు బలపరచండి తండ్రి. బలమైన సాధనాలుగా మీరు వాడుకొనండి ప్రభా. అనేక గ్రామాలు, అనేక ప్రాంతాలు తిరిగి నీ స్వార్థ ప్రకటించడానికి ద్వారాలను తెరవండి ప్రభా. సహకారులైన బిడ్డలను మీరు అనుగ్రహించండి తండ్రి. స్తోత్రములు నాయన. అయ్యా నైనా ఇంతవరకు మీ ఆత్మ చేత మీరు మమ్మల్ని నడిపించినందుకే నీ స్తోత్రం. మిగిలిన సమయం అంతా మీరు మాతో ఉండి నన్ను మీ ఆలోచన చేత మమ్మల్ని నడిపించి మమ్మల్ని వెంబడించుచున్న ప్రతి బిడ్డని మీరు రాజ్యం కొరకు సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం మనందరికీ తోడయుండి మనము బహుగా ఫలించు కృపను అనుగ్రహించి ఆయన రాజ్యమునకు సిద్ధపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా.